ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. మనందరం గొప్పగా ఉండాలని కలలు కంటాం, కాని చాలాసార్లు మనకు తెలియకుండానే ఒక మామూలు జీవితంలో స్థిరపడిపోతాం. దీన్నే సాధారణత్వం అంటారు. ఈ సాధారణత్వం మనల్ని నెమ్మదిగా తనవైపు ఎలా లాక్కుంటుందో చూద్దాం. సరే, మరి మొదలుపెడదామా? విచిత్రంగా ఉంది కదూ! ఎవ్వరూ కావాలని కోరుకోని చోటుకి ఇంతమంది ఎలా చేరుకుంటున్నారు? ఈ ఆలోచనే మన ఈరోజు చర్చకు ఆధారం. మనమస్సలు ఊహించని దారిలోకి ఎలా వెళ్ళిపోతామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇదేదో రాత్రికి రాత్రే జరిగే మార్పు కాదు. ఇది చాలా నెమ్మదిగా, మనకు తెలియకుండానే జరిగే ఒక ప్రక్రియ. మనలోని కొత్త ఆలోచనలు, మన ఉత్సాహం కాలం గడిచే కొద్దీ మనమీద మనకే వచ్చే సందేహాల వల్ల, బయటనుంచి వచ్చే ఒత్తిళ్ల వల్ల మెల్లగా తగ్గిపోతాయి. మనం గమనించే లోపే ఒక సాధారణ స్థితిలో స్థిరపడిపోతాం. సరే, ఇప్పుడు మనం మొదటి విభాగానికి వద్దాం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, విజయవంతమైన వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఎలా స్తబ్దతకు లోనవుతారు, విజయం కూడా అప్పుడప్పుడు ఒక అడ్డంకిగా ఎలా మారుతుందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక వ్యక్తి కెరియర్లో ఎన్నో విజయాలు సాధించాడు. కాని ఎక్కడో తెలియని వెలితి. బాధ్యతలు పెరిగే కొద్దీ అసలు తను దేనికోసం ప్రయాణం మొదలుపెట్టాడో ఆ స్పష్టత కోల్పోతాడు. దీంతో చేస్తున్న పనిలో ఆనందం లేకుండా పోతుంది. ఇక్కడ రెండు రకాల మనస్తత్వాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి, మన పూర్తి సామర్థ్యంతో గొప్పదనం వైపు పరుగులు పెట్టడం. ఇంకొకటి, పర్లేదులే ఇది చాలు అని సౌకర్యవంతమైన జోన్లో ఆగిపోవడం. ఈ రెండోదారే మన ఎదుగుదలని ఆపేస్తుంది. ఈ సరిపోతుందిలే అని సర్దుకుపోయే స్థితికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఎప్పుడైనా విన్నారా? అదే సాటిస్ఫైసింగ్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సో, సింపుల్గా చెప్పాలంటే, సాటిస్ఫైసింగ్ అంటే రాజీ పడటమన్నమాట. బెస్ట్ కోసం ప్రయత్నించకుండా గుడ్ ఇనఫ్తో అడ్జస్ట్ అయిపోవటం. మన పూర్తి పొటెన్షియల్ని పక్కన పెట్టి సౌకర్యాన్ని ఎంచుకోవటం. దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తెలియకుండానే మనం ఈ ఉచ్చులో పడిపోతాం. అయితే అసలు మనం ఈ సాధారణత్వం వైపు ఎందుకు జారిపోతాం? దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయి. వాటిని 7 ఘోరమైన పాపాలు అని పిలుద్దాం. ఇవే మనల్ని స్తబ్దత వైపు నడిపిస్తాయి. అవును, సరిగ్గా 7 కారణాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవేంటంటే, ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోవడం, చేసే పనిలో ఆసక్తి కోల్పోయి విసుగు చెందడం, మార్పుని అంగీకరించకుండా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం, మన సామర్థ్యంపై మనకే తప్పుడు అంచనాలు ఉండటం, నేర్చుకోవడానికి అడ్డు వచ్చే అహం, ఫెయిల్ అవుతామేమో అనే భయం, చివరగా కొత్త ఆలోచనల్ని స్వీకరించకుండా మూసుకుపోవడం. ఇప్పుడు వీటిలో కొన్నింటి గురించి కాస్త లోతుగా చర్చిద్దాం. మొదటిది సౌకర్యం లేదా కంఫర్ట్. దీనికి మించిన శత్రువు లేదు. ఈ కంఫర్ట్ జోన్లో ఉండటం ఎంత బాగుంటుందంటే, అక్కడ్నుంచి బయటకు రావాలనే ఆలోచనే రాదు. కాని అసలైన ఎదుగుదల ఎప్పుడూ ఆ కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది కదా. అందుకే అంటారు, సౌకర్యం మీద ప్రేమ గొప్పతనానికి అతిపెద్ద శత్రువు అని. మనం కంఫర్ట్గా ఫీల్ అవుతున్నామంటే ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించడం మానేశామని అర్థం. ఇక రెండోది భయం. ఫెయిల్ అయితే ఏమవుతుందోనన్న భయం, లేదా తెలియని దాని గురించిన భయం మనల్ని కదలకుండా చేస్తుంది. అక్షరాలా పక్షవాతం తెప్పిస్తుంది. ఇది మనల్ని రిస్క్ తీసుకోకుండా అడ్డుకుంటుంది. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం. మరి పరిష్కారమేంటి? ఈ స్తబ్దత నుంచి బయటపడి మళ్లీ ఎదుగుదల బాట పట్టాలంటే ఏం చేయాలి? కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో చూద్దాం. ముఖ్యంగా 3 మార్గాలున్నాయి. 1, మన గురించి మనం తెలుసుకోవడం, అంటే సెల్ఫ్ అవేర్నెస్. 2, ఒక క్రమశిక్షణతో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుకోవడం. 3, నిరంతరం ఎదుగుతూనే ఉండాలనే నిబద్ధత. అన్నింటికన్నా మొదటి అడుగు స్వీయ అవగాహన. మన బలాలేంటి, బలహీనతలేంటి, మనల్ని ఏది ప్రేరేపిస్తుంది, ఇవన్నీ మనకు స్పష్టంగా తెలిసినప్పుడే మన పనుల్ని మన లక్ష్యాలతో కనెక్ట్ చేసుకోగలుగుతాం. లేకపోతే తెలియకుండానే అవే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటాం. నిరంతర ఎదుగుదల అనే మనస్తత్వమంటే ఏంటి? అంటే లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండటం, ఇతరుల ఫీడ్బ్యాక్ని అడిగి తెలుసుకోవడం, కావాలనే కొత్త సవాళ్లను వెతుక్కోవడం, మార్పులకు తగ్గట్టుగా మారడం. ఇంకా ముఖ్యంగా వైఫల్యాన్ని కూడా మన ప్రయాణంలో ఒక భాగంగా చూడడం.
సరే, మనం చివరికి వచ్చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: సౌకర్యం, ఎదుగుదల. ఈ రెండింట్లో మనం దేన్ని ఎంచుకుంటున్నామనేది. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉన్న ఒక ఎంపిక. ఒక మాట ఉంది, ఎదగడం ఆపేసినప్పుడు చనిపోవడం మొదలవుతుంది అని. ఎదుగుదల అనేది జీవానికి గుర్తు. స్తబ్దత అంటే అంతానికి నాంది. ఈ వాక్యం చూడండి. రేపటి అద్భుతాల విత్తనాలు ఈరోజు మనం చేసే పనులనే నేలలో నాటబడతాయి. అంటే మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించేది ఈరోజు మనం చేసే పనులే అన్నమాట. చివరిగా ఒక ప్రశ్న: ఈరోజు మనం ఏ అద్భుతమైన విత్తనాన్ని నాటబోతున్నాం? ఏ కొత్త విషయం నేర్చుకోబోతున్నాం? ఏ సవాలును స్వీకరించబోతున్నాం? మన భవిష్యత్తు కోసం ఈరోజు మనం ఏ విత్తనం నాటుతున్నాం? ఆలోచించండి.